ఇంతకాలం తాగి తిరగడమే చేస్తావనుకున్నాను. ఇలా 10 మంది మధ్యలో ఆడపిల్లను కూడా అల్లరి చేస్తావని ఇంతవరకు నాకు తెలియదురా. ఏం జన్మరానిది. అందుకేరా ఈ ఫంక్షన్లో నువ్వు ఉండకూడదనింది. నా పరువు తీయడానికి పుట్టావరా నువ్వు. చెయ్యి. చిరు, ఇక బయలుదేరతావా? అత్త రా. ఇదంతా నా వల్లేరా. నన్ను నేను కాపాడుకోవడానికి నిన్ను బలిచ్చినట్టయిపోయింది. నాన్న అలా అందరి ముందు నిన్ను కొట్టడం నాకు చాలా బాధగా అనిపిస్తుందిరా. ఆ విజయశాంతి కోసం నువ్వు దెబ్బలు తినుండావు. నీకేం కర్మరా? అసలు ఆ పిల్ల కాడికి నువ్వెందుకు పోయిండావు? ఆడపిల్లల విషయంలో వీడు తప్పు చేయడని మనకు తెలుసు కదత్తా. కానీ నాన్న ఆ విషయంలో కూడా వీడిని కొట్టాడంటే చిరుని ఎంత ద్వేషిస్తున్నాడో అర్థం అవుతుంది. ఓ అన్నా, పరాయి ఆడపిల్ల మీద చెయ్యేసుంటే తండ్రిగా కోప్పడకపోతే ఆయన ఏం తండ్రి చెప్పు? ఆయన చూసేటప్పుడు మీద చెయ్యేసుండాను, తప్పుగా అనిపించినది కొట్టేసుండాడు, అంతే కదా. దానికి మీరంతా ఎందుకు బాధపడతాండారు? మీ నాయన ఏం చేసినా నీకు తప్పనిపించదురా. నువ్వు అర్థం చేసుకున్న దాంట్లో కొద్దిగైనా మా ఎన్న నిన్ను అర్థం చేసుకొనుంటే మాకెందుకీ బాధ? అర్థం చేసుకోలేదేమో గానే నాయనికి నా మీద ప్రేమ లేదని ఎందుకు? ఎంత బాగు అమ్మా, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు. నమస్కారం. నమస్కారం. పెండ్లు అట్లా చేస్తాము ఇట్లా చేస్తామని ఏదేదో చెప్పేసుండారు. మొత్తం నేనే జరిపిస్తానని మా అన్న అనుంటే లేదు లేదు మేమే జరిపిస్తామని ఏమో గొప్పలు చెప్పుండారో. నువ్వు గమ్మునుండు. నాయన చూడు బాధపడతా ఉన్నాడు. మా ఇండ్లలో పనిచేసే వాళ్ళు కూడా ఇంతకంటే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో పెళ్లిళ్లు చేసుకుంటారు.